హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే జీవిస్తారు. డబ్బు సంపాదించడానికి మాత్రమే పరిగెడుతుంటారు. డబ్బును ఎవరైనా కష్టపడి సంపాదించుకోవాలి, కానీ మనం స్వయంగా తయారు చేసుకోలేం. అలా అత్యాశకు పోయి తయారు చేసుకుంటే జైలు పాలవుతారు. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఈ డబ్బును ఎలా తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు, దానికి ఏ పేపర్ వాడతారు, ఏ సిరా ఉపయోగిస్తారు? ఇలాంటివి మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరియు అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన దేశంలో చెలామణిలో ఉన్న డబ్బును ప్రింట్ చేసే అధికారం కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. అయితే ఈ డబ్బును మన ఇండియాలో కేవలం 4 చోట్ల మాత్రమే ప్రింట్ చేయడం జరుగుతుంది. అవి ఎక్కడెక్కడంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న సాల్బోని అనే విలేజ్లో, మరియు మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో, కర్ణాటకలోని మైసూర్లో, మధ్యప్రదేశ్లోని దేవాస్ అనే సిటీలో తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ డబ్బును ప్రింట్ చేసే ఏరియాలు చాలా హై సెక్యూరిటీతో ఉంటాయి. ఇప్పుడు మనం డబ్బును ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ డబ్బును తయారు చేయడానికి హై క్వాలిటీ కాటన్ను 70% మరియు లెనిన్ ఫైబర్ని 30% తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక వాటర్లో కొంతసేపు నానబెడతారు. అలా నానబెట్టిన తర్వాత ఈ వాటర్ని పూర్తిగా ఒక చుక్క లేకుండా పెద్ద పెద్ద మిషన్లతో ప్రెస్ చేసి పూర్తిగా డై కాటన్ని బయటికి తీస్తారు. ఇప్పుడు ఆ డ్రై కాటన్ని పేపర్ తయారు చేసే మిషన్లోకి పంపించి మనం ఎంతైతే డబ్బును ముద్రించాలి అనుకుంటున్నామో అంత పెద్ద పేపర్ బండల్ని తయారు చేస్తారు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ డబ్బును తయారు చేసే పేపర్ మన ఇండియాలో తయారు చేయడం జరగదు. ఇది జర్మనీ, జపాన్ దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటాం. ఈ పేపర్ ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో అప్పుడు ముందుగా సెక్యూరిటీ థ్రెట్ని అప్లై చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ థ్రెట్ అంటే మహాత్మా గాంధీ గారి ఫోటోకు రైట్ సైడ్న ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది కదా, దాన్ని సెక్యూరిటీ థ్రెట్ అంటారు. అయితే ఈ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. అవి 50 నోట్లు, 20 నోట్లు మరియు 10 రూపాయల నోట్లకి ఈ సెక్యూరిటీ థ్రెడ్స్ అనేవి సిల్వర్ కలర్లో ఉంటుంది. మరియు 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ల నోట్లకు ఈ సెక్యూరిటీ థ్రెడ్స్ అనేవి గ్రీన్ కలర్లో మెరిసిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మనం ఒక నోటును ఇలా వెల్లుతురులో పెట్టి చూసినప్పుడు గాంధీ గారి వాటర్ మార్కు కనిపిస్తుంది కదా, ఈ వాటర్ మార్కును నెక్స్ట్ స్టెప్లో ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రింట్ అయిన తర్వాత అవి కరెక్ట్ ప్లేస్లో ప్రింట్ అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏ నోటునైతే తయారు చేయాలనుకుంటున్నామో ఆ కలర్ని అప్లై చేస్తారు. అప్పుడు నోట్లు అనేవి ఈ విధంగా తయారవుతాయి. కానీ ఈ ప్రాసెస్ చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ కలర్స్ అనేవి ఏమాత్రం ఎక్కువైనా ఏమాత్రం తక్కువైనా ఆ నోటు యొక్క క్వాలిటీయే మారిపోతుంది. అందుకే ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఎంత క్వాలిటీ కావాలో అంతే క్వాలిటీని తీసుకొని ఈ నోట్స్ అనేవి ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏమిటంటే, మనం ఉపయోగించే ఈ కలర్స్ అనేవి మన దేశంలో తయారవవు. వీటిని స్విట్జర్లాండ్ నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ నోట్లు ఇలా ప్రింట్ అయిన తర్వాత వాటిని చూడగానే ప్రింటింగ్ మొత్తం అయిపోయింది, ఇంకా వాడుకునేది అన్నట్లు కనిపిస్తాయి. కానీ ఇంకా అసలు కదా ముంగల ఉంది. ఇలా ప్రింట్ అయిన నోట్లను మళ్ళీ చెకింగ్ చేస్తూ అవి కరెక్ట్ ప్లేసులో ప్రింట్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుంటారు. ఇప్పటి వరకు మనం ఈ కరెన్సీని ఎలా మిషన్లోకి పంపాలి, అవి ఎలా ప్రింట్ అవుతున్నాయి అనే చూస్తున్నాం. కానీ వీటి కంట్రోల్ మొత్తం ఈ క్వాలిటీ ఇన్స్పెక్టర్ మరియు ఈ గ్రాఫిక్ డిజైనర్ చేతుల్లోనే ఉంటుంది. ఈ కరెన్సీ నోట్ల మీద ఏ ప్లేస్లలో ఏది ప్రింట్ అవ్వాలి, ఏ ప్లేస్లో ఏ సింబల్ రావాలి, ఇలా కరెన్సీ డిజైన్ మొత్తాన్ని వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. అలా ప్రింట్ అయి వచ్చిన వాటిని
మళ్ళీ చెక్ చేసే ఆఫీసర్స్ సపరేట్గా ఉంటారు. ఈ ప్రాసెస్ తర్వాత మనం నోట్లపై గ్రీన్ కలర్లో ఉండే రేడియం కలర్స్ని చూస్తుంటాం కదా, ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ నోట్లపై స్పార్కింగ్ ఎమరాల్డ్ అనే కలర్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కలర్స్ను స్పెషల్గా తయారు చేయడం వల్లే డూప్లికేట్స్ నోట్స్ అనేవి తయారు చేసేవారు చాలా ఈజీగా దొరికిపోతుంటారు. ఈ రేడియం కలర్ ప్రింట్ అయిన తర్వాత అవి ఈ కరెన్సీ నోట్ల మీద కరెక్ట్గా ప్రింట్ అవుతున్నాయో లేదో చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకుంటారు. ఎందుకంటే అది కొంచెం పక్కకు ప్రింట్ అయినా కూడా ఆ నోటు డూప్లికేట్ ఏమో అని జనాలకు అనుమానం వస్తుంది. అందుకే మిస్టేక్స్ జరగకుండా అంత కేర్ఫుల్గా చెకింగ్ చేస్తారు. ఈ ప్రాసెస్ అయిన వెంటనే ఇక సీరియల్ నెంబర్ ప్రింట్ చేస్తారు. మీరు గమనించినట్లయితే మన దగ్గర ఏ నోట్లకు ఒకే సీరియల్ నెంబర్ అనేది ఉండదు. ఒక్కొక్క నోట్కు ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది. మొత్తానికి ఈ కరెన్సీ నోటు మీద అన్ని ప్రింట్ అయి వచ్చాక క్వాలిటీ ఇన్స్పెక్టర్, గ్రాఫిక్ డిజైనర్ మరియు ఫైనల్ చెకింగ్ ఆఫీసర్ ఇంతమంది ఆఫీసర్స్ చెకింగ్ తర్వాతనే కరెన్సీ ప్రింట్ అనేది పూర్తవుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ కరెన్సీ షీట్స్ను కటింగ్కి పంపించడం జరుగుతుంది. ఈ కటింగ్ ప్రాసెస్లో కూడా అంతా రెడీ అయ్యాక ఆఫీసర్స్ రెడీ అన్నాకనే ఆ మిషన్స్ కటింగ్ చేయడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే ఈ కటింగ్ ప్రాసెస్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా ఇంత ముందుకు చేసిన శ్రమ మొత్తం వృధా అయినట్టే. ఆ తర్వాత ఈ కరెన్సీ 100 నోట్లు వచ్చేలా కౌంట్ చేసి సీల్ వేస్తారు. అలా సీల్ వేసిన 10 కట్టలను కలిపి మళ్ళీ ఒక ప్యాకింగ్ చేస్తారు. చివరికి ఆ మొత్తాన్ని ఆర్బీఐకి పంపడం అనేది జరుగుతుంది. ఇక ఫైనల్గా ఆ డబ్బు ఆర్బీఐ నుండి బ్యాంకు నుండి మన చేతికి రావడం అనేది జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. మనం తర్వాత వీడియోలో డబ్బును అధికంగా ముద్రించి పేదవారికి పంచితే ఏమవుతుంది, అలా పంచిన దేశాలు ఎలాంటి ప్రభావాలను ఎదుర్కొన్నాయి గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.